మంత్రి మనోహర్ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రతి 3వ శనివారం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు అనుసరించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమం ద్వారా పట్టణంలోని అన్ని వీధులు, మెయిన్ రోడ్లు పరిశుభ్రపరచడం జరుగుతుందని తెలిపారు. మన తెనాలి ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుకునే వీలు కలుగుతుందన్నారు. తెనాలి మార్కెట్ సెంటర్లో అధికారులు, సిబ్బందితో కలిసి మంత్రి స్వచ్ఛాంధ్రప్రదేశ్లో పాల్గొన్నారు. అలాగే తడి, పొడి చెత్త సేకరణను దేశంలోనే తొలిసారిగా తెనాలి మున్సిపాలిటీలోనే ప్రారంభించడం జరిగిందని, ఈ విధానం చూసి పలు మున్సిపాలిటీలు తడి, పొడి చెత్త సేకరణ విధానాన్ని అనుసరించడం గొప్ప విషయమన్నారు. పట్టణంలో ప్రతిరోజు తడి, పొడి చెత్త 75-90 మెట్రిక్ టన్నులు వస్తుందని, దాన్ని తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఇళ్ల స్థలాలపై ఫిర్యాదులు వస్తున్నాయని, గతంలో ఇల్లు నిర్మిస్తామని 50,000 నుండి 3 లక్షల వరకు పేదల వద్ద డబ్బులు వసూలు చేశారని, ఈ విషయంపై ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని, సంబంధిత కాంట్రాక్ట్ తీసుకున్న వారిని వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. వచ్చే వర్షాకాలంలోపే పట్టణంలో నూతన సిమెంట్ రోడ్డు, సైడ్ డ్రైన్లు, గతంలో మాదిరిగానే 17 కాల్వల్ని గుర్తించడం జరిగిందని, వాటిని ఒక ప్రణాళిక సిద్ధం చేసి పూర్తి చేస్తామన్నారు. ప్రజలకు సచివాలయ సిబ్బంది వారంలో ఒకరోజు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ను కోరినట్టు తెలిపారు. అధికారులు, సిబ్బంది ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి సూచించారు.